శక్తి, మిల్లెక్కులు అవి చూడాలి, త్వరగా అకౌంట్ బుక్ తీసురా. చూసావా, నీ ఆలోచన వేరు, మీ అయ్య ఆలోచన వేరు. ఏంటి మావయ్య ఏదేదో మాట్లాడతావు? ఆ అమ్మాయి ఎక్కడుంది? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక ఐడియా మావయ్య. ఐడియా లేవురా. ఎప్పుడు నేను వచ్చి కుటుంబంలో పడ్డానో అప్పుడే నా ఐడియాలన్నీ అవుట్. నువ్వే ఏదైనా చెప్పు. ఏంటి మా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏదో ఒకటి చెప్పు. ఇలా చెప్పి నన్ను తెలివి తక్కువ చేశారా? నా దగ్గర ఐడియా లేవురా. నువ్వే ఏదైనా ఐడియా ఒకటి చెప్పు, నేను ఓకే చేస్తా. ఐడియా వచ్చేసింది. చెప్పు. నీ దగ్గర ఎవరు చెప్తాడు? నేను స్ట్రైట్ గా చెప్తా. నానా, గడ్డి బాబు దగ్గరికి వెళ్ళాం కదా, ఒళ్ళంతా దురదలు పెడుతున్నాయి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఇదేట్రా ఐడియా? అది గడ్డిలో దాక్కోడానికి నువ్వు స్నానం చేయడానికి ఏంట్రా సంబంధం? మావ స్నానం చేస్తానని చెప్పింది నేను, కానీ స్నానం చేయాల్సింది నువ్వు. నేనా స్నానం చేయడానికి కూడా డూబ్రా? అవన్నీ నాకు తెలీదు. లోపలికి వెళ్ళి నేను స్నానం చేస్తున్నట్టు మేనేజ్ చేయి. నేను వెళ్ళి మంజు ఒరే శక్తి, తొందరగా రారా. అదే పనిగా ఉండిపోకు. మీ నాన్నకి కాఫీ తాగిన వెంటనే లెట్రిన్, యూరిన్ అన్ని వస్తాయి. అప్పుడొచ్చి తలుపు కొట్టాడంటే నేను కదా ఇరుక్కునేది. లక్ష్మి, కాఫీ పట్రా. పొద్దు నుంచి టాయిలెట్కి వెళ్ళలేదు. మాట నోట్లోనే ఉంది, అప్పుడే అడిగేస్తున్నాడు కాఫీ. ఇప్పుడు నేను బాత్రూమ్కి వచ్చాడంటే నేను అయిపోతాను. అమ్మయ్యా, ఓరి నా బావా, ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా? డబ్బులు వసూలు చేయడానికి కూర్చున్నట్టు ముందు కూర్చున్నావు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు తొల్లి గతించే. పాడతావయ్యా, పాడతావు. నీకే ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చిందని మా అక్క నీకిచ్చాక నేను కదా అయిపోయాను. ఏ శక్తి, ఏంట్రా స్నానం చేసి వస్తారని నీళ్ళ సౌండే లేదు? సౌండే కదా ఇస్తా. సౌండ్ వస్తే నమ్ముతారా? రే, ఏంట్రా స్నానం చేస్తున్నావు? నీళ్ళని ఒంటి మీద పడకుండా నేల మీద పడుతున్నాయి. నోరు మూసుకొని కూర్చోవయ్యా, ఊరికే నచ్చపెట్టుకుంటారు. రే శక్తి, నీతో మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నా, రోజు మర్చిపోతున్నా. ఏదో పరమరహస్యం అనుకుంటా. మా అక్కకు తెలియకుండా కూడా చాలా జరుగుతున్నాయి. ఆ వేస్ట్ ఫెలో ఉన్నాడే, వాడేరా మీ మామయ్య, ఆ వాగుడికాయ్. వాడితో తిరగద్దు. తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు. మీ అమ్మని కాపురాన్ని తీసుకొస్తున్నప్పుడు సారా శీలతో పాటు వాడు వచ్చేసాడు. నేను ఎన్నోసార్లు తెగ తిట్టాను రా, కానీ వాడి రక్తంలో రోషం అన్నదే లేదు. బావమరిదని మర్యాద కూడా లేకుండా ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు చూడు. ఇంటి నుంచి గంటేస్తే బాగుపడతాడు అనుకుంటే కదిలేటట్లేట్రా. అయ్యా, ఓడు చెప్తున్నాను వినండి. అది అనుభవించి చెప్తున్నాను. ఏ కారణం చేతనైనా అక్కా చెల్లెల్ని ఇచ్చిన ఇంట్లో ఒక పూట తిండి కూడా తినకండి. మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. రే, ఎంతసేపు రా స్నానం చేసేది? రే శక్తి, మీ అమ్మకు తెలియకుండా మన ఇద్దరం కలిసి ఓ ప్లాన్ వేసి. ఇదేం ప్లాను? మీ మావయ్యని ఇంటి నుంచి గంటేద్దాం. కుదరలేదనుకో, అన్నంలో విషయం కలిపేద్దాం. విషమా? అరే మహా పాపాత్ములారా, ఎంత పెద్ద ప్లాను! ఇది తెలియకుండా ఇన్నాళ్ళు ఇంట్లో పడున్నానే. ఇక మీదటి ఈ మీసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మంజు అలాగే ఉండు. సరే మంజు, మనం ఇక్కడ కలుసుకోవట్లేదు. ఇంకెక్కడ? దేవలోకంలోనా? ఎందుకు మంజు టెన్షన్ పడతావు? చాలండి, మనం పొలాల్లో తిరిగింది చాలు. శక్తి, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఏ వద్దా? ఎందుకొద్దు, కావాలి. అయితే మీ నాన్నగారితో చెప్పి మాట్లాడండి. ఏంటి, మా నాన్నతోనా? అవన్నీ వర్కౌట్ కావు. ఒక పని చేస్తా, మా మావయ్యతో చెప్పి ఒక రూట్ ప్లాన్ చేస్తా. ఆయన కరెక్ట్ గా సెటప్ చేస్తారు. అల్లుడు, నీ అమ్మ చెట్లకి నీళ్ళు పోతుంది, వెళ్ళి నేను చెప్పిన అదే వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు నువ్వు మాట్లాడతాను, ఇప్పుడు నన్ను వెళ్ళి మాట్లాడమన్నావు. ఏం పోరా, నేను వస్తాను కదా. పో రావాలి. వస్తాను, పోరా. అమ్మా, ఏంట్రా? నేను నీకొక్కనే కొడుకు కదా, నీ ముద్దుల కొడుకుని కదా, నాకు తల్లే దైవం కదా. అవునరా, తల్లే దైవం, ముద్దుల కొడుకు, కన్న కొడుకు. ఆ ఎన్ఆర్ సినిమాలన్నీ ఇప్పుడు మనకెందుకురా, ముందు మ్యాటర్కి రారా. ఏంటి మామ అల్లుళ్ళిద్దరూ కలిసి ఏవో ప్లాన్లు వేస్తున్నారు? ఏంటి విషయం? అదేం లేదక్క, అదొక చిన్న ఏంట్రా సమస్య. నసుకుతున్నావు? నేను నచ్చితే ఉంది చెప్పరా, చెప్పు. అది ఏం లేదమ్మా, నువ్వు నా ముద్దులమ్మ. ముద్దులమ్మ
పిరికినేయాలి. నేను చెప్తానక్క. ఆ, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంట్రా బాగుతున్నావ్? అయ్యో, అయ్యా, అక్క, నువ్వు అక్క, ఒక అమ్మాయిని ప్రేమించావా? అబ్బో, ఎంత అయ్యో, ధైర్యం రా నీకు? అక్క. ఎంత ధైర్యం? ఏంటి నన్ను కొడుతున్నావు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ వయసులో నీకు అవసరమా? ఇది మీ బావగారికి తెలిస్తే నరికి పోగులేస్తారు. నువ్వు ఆంజనేయ భక్తుడివేగా? అయ్యో, అది నేను చెప్పట్లేదక్క. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీ కొడుకు నీతో చెప్పబోతున్నాడు. అయ్యో 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 నేనేం చేసేదిరా దేవుడా? నాన్న వచ్చేస్తాడేమో అమ్మా. అయ్యో అయ్యో అక్క, అక్క, ఇప్పుడు ఏం జరిగిందక్క? నా కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాలని చెప్తున్నాడే. నన్ను అల్లుడు పట్టుకోమా. అరుస్తావు, వాడేమైనా హత్య చేశాడా? హత్య చేసిన మీ బావగారు ఊరుకుంటారా? ఈ మ్యాటర్ తెలిస్తే నరికి పోగులేస్తారు. నన్నా? అమ్మా, ఏంటమ్మా నువ్వు? అమ్మాయి చాలా మంచిదమ్మా, నీలాగా అందంగా. పోరా. రేయ్, ఊరికే మాట్లాపి ఫోటో చూపించరా? ఆ అమ్మాయిని చూసిందంటే ఫోటో చూడమ్మా. ఫోటో సరిగ్గా చూపించరా? చూపించా. కంగారులో ఏం చేస్తున్నా తెలియట్లేదు. చూడు 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 చూడు. ఫోటో ఫోటో పెద్ద ఫోటో. బాగా చూడు. ఆ అమ్మాయి అందంగానే ఉంది. మరి ఇంకే వెంటనే పెళ్లి చేసేయ్. ఆ? ఏ ఎలా కుదురుతుంది? ఏంటమ్మా నువ్వు పియూసీ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివావు కదా. చదువుకి దీనికి ఏంట్రా సంబంధం? సరే లవ్ గివ్ అని చెప్పను, వేరే రూట్ లో ట్రై చేస్తా. ఏదో రూట్ లో వెళ్లి బావును ఒప్పించక్క. వాడికి పెళ్లి జరగాలి. సరే ట్రై ఆ, చేస్తా. ఇంతకు ముందు ఐపీఎస్ మ్యాటర్లో రివర్స్ అయినట్టు అవ్వవు కదా. నువ్వే ఆ, చూస్తావా? నువ్వెవరు? మా నాన్న నల్లరామూతి కూతురు కదా. ఆయన నిన్ను మాత్రం చదివించి నన్ను బర్రెలు మేపుకు రమ్మనేవాడు. ఒక్క కొడుకు ఏదో విధంగా పెళ్లి చాలు. పోక పోక. ఆ? లక్షణంగా ఉంది కదా. ఆ? అందంగా ఉంది. మా బంగారమ్మ. వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. లక్ష్మి, ఏంటండి? ఏంటి లక్ష్మి ఇలాంటి మంచి వార్త చెప్తే సైలెంట్గా ఉండిపోయావు? అవునండి, మంచి వార్తే, చాలా మంచి వార్త. ఏంటి లక్ష్మి? అమ్మాయి ఎవరండి? అమ్మాయి సంగతి వదిలే. అమ్మాయి వాళ్ళ నాన్నకి ఉల్లిపాయల వ్యాపారం. ఉల్లిపాయల ఉల్లిపాయల వ్యాపారం అంటే వీధి వీధుల్లో అమ్ముకుని తిరిగేవాడు అనుకోకు. ఆంధ్రాకే హోల్సేల్ సప్లై. ఆహా. విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా డీలింగ్స్ జరుగుతున్నాయి. ఆ. ఆ, వద్దని చెప్పు. ఆ అమ్మాయి మనకొద్దండి. ఏ ఎందుకంటే ఉల్లిపాయలు అమ్మితే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయండి. నువ్వేంటే పిచ్చిదలా ఉన్నావు? అమ్మాయి ఏమైనా ఉల్లిపాయలు అమ్ముకుంటుందా? సరే అమ్మాయి సంగతి వదిలే. ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను. పెద్ద చదువు చదువుకుంది. పెద్ద చదువు అంటే పియూసీయా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు పీజీ చదువుకున్నావని అదే పెద్ద చదువు అనుకున్నావా? డాక్టర్ చదువుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తుంది. అది వద్దు చెప్పు. వద్దని చెప్పు. ఏమైంది? మెడ పట్టుకుంది. పడుతుందా? ఓ పని చేయి. ఇలాను 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 ఇలాను. చెప్తావా లేదా? ఆ అమ్మాయి వద్దండి, ఏ ఒళ్ళంతా మందులు కంపు కొడుతుంది. అలాగే ఉండు. యాండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారుగా, అక్కడ మందులు కంపేగా కొడుతుంది. మరి అమ్మాయి అక్కడ పనిచేసి ఇంటికి వస్తే ఒళ్ళంతా మందులు కంపేగా కొట్టేది. అందుకే వద్దన్నాను. అది అయితే ఏమై కావాలంటావు? ఆ, అది బ్రోకర్ వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళాడు. ఏ బ్రోకరు? అదే మోహన్ రావు. వాడు ఇళ్ళ బ్రోకరు. వాడు ఏ బ్రోకర్ అయితే ఏంటండి, అది కాదు కదా ముఖ్యం. వాడు ఫోటో ఇచ్చేసి వెళ్ళాడు, చూడండి. అల్లుడు, నీ లైఫ్ వెయిటింగ్ లిస్టే. కన్ఫర్మ్ కాలే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. మావయ్య. ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఆ? రోషం వచ్చేసిందిరా. ఉండు ఉండు. మీ నాన్న ఏ రూట్లో వెళ్తాడు చూద్దాం. చక్కగా ఉంది, చూద్దాం. ఉమ్, అమ్మాయి లక్షణంగా ఉంది. అమ్మాయి సంగతి వదిలే. అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? మనకిలాగే బట్టల వ్యాపారం అండి, ఒక్కతే కూతురు. ఒప్పుకుంటాడు చూడు మీ నాన్న. ఎందుకంటే నీకు బట్టలు కొట్టు, వాళ్ళకి బట్టలు కొట్టు. ఆ? పెళ్ళి అయిపోయింది. ఎక్కడా వేస్ట్ ఫెలో? స్వాతి పెళ్లికి రాలేదు. శక్తి నిశ్చితార్థానికి రావచ్చుగా. ఊరికే వాడిని అలా తిట్టకండి.
అంతా మంచి జరగాలని హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు వడమాలేయటానికి. ఆంజనేయ స్వామి పక్క నుంచి వద్దాను, ఆ వడమలు సరే విడికేసేస్తారు. ఊరుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. రండి అమ్మా రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. నేను చూసుకుంటాను. శక్తి పెళ్లి అయిపోయాక మనం హనుమాన్ చిక్కేద్దాం. అన్నయ్య, ఉదయం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఆ, లేమ్మా లే. లక్ష్మి, ఈ సెలక్షన్ సూపర్. లే శక్తి, సరిగ్గా చూసుకోరా, తర్వాత అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉందని చెప్పు. అవును బాబు, సరిగా చూసుకో. ఆ తర్వాత అమ్మాయిని నేను సరిగా చూడలేదు అనకూడదు. అలాగే అమ్మా. అమ్మా నాన్నను పిలువమ్మా, వర్జం వచ్చేస్తుంది. అలాగే. తీసుకురామ్మా. నువ్వు భయపడకుండా రామ్మా. ఎక్కువ మాట్లాడకు, గయ్యాలి అనుకుంటాను. ఏంటి చూస్తున్నావు? నన్ను క్షమించండి. ఏంటండి ఇది? లక్ష్మి ఏంటిది? ఏమండి? అరే నా జీవితంలో ఎవరి ముఖం చూడకూడదు అనుకున్నానో అక్కడికే నన్ను తీసుకొచ్చాను. ఛ! ఏమండి? ఏంటమ్మా ఇది? ఏంటి ఇంకా ఎంతసేపు? ఇంకా పెళ్లి కొడుకు ఏంటండి ఇది? 11 గంటలకు వచ్చి అమ్మాయిని నిశ్చయం చేసుకుంటారన్న పెళ్లి కొడుకు టైం 2 అవుతుంది, ఇంతవరకు రాలేదు. అతను ఏమనుకుంటున్నాడు? మనందరం పిచ్చాళ్ళం అనుకుంటున్నాడా? వాడి కూడికి పేదవాడైనా గుడానికి బంగారం అయ్యా. వాడు చేసిన దాంట్లోనూ అర్థం ఉంది. అమ్మ మాట కాదనలేక అప్పుడు ఒప్పుకుని ఉంటాడు. తీరా దగ్గర పడేసరికి ఇష్టపడిన దాంతో పారిపోయి ఉంటాడు. అవును. ఏమైంది మీకు? నా చెల్లెలు నిశ్చితార్థానికి వస్తారని అక్కడ నేను 10 మందిని పిలిచి కూర్చోబెడితే మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. ఏవీ లేని కుటుంబమైనా నా చెల్లెని ఇద్దాం అనుకున్నాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మీరంతా పెద్ద మనుషులు, ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారే, బుద్ధుందా మీకు? దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ మోహన్ని నేను ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చి అవమానపడద్దు. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇట్లు మీనాక్షి. మీనాక్షి మీ చెల్లిలే కదా? మీ ఇంటి డ్రైవర్ని ప్రేమించిందట. నువ్వు పెద్ద రోసగాడిలాగా వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు. ఫు! అలా తల దించుకునేలా అడగండి. పెంచడం తెలియాలి. మాకు బుద్ధి లేదన్నావు కదా, ఇప్పుడు ఎవరికయ్యా బుద్ధి లేంది? వచ్చేసాను. అసలు సిగ్గులేదు ఇలాంటి వాళ్ళని. అమ్మాయిని పెంచడం చేత కాదు. లక్ష్మి, లక్ష్మి, ఏది? ఎక్కడది? వెళ్ళిపోయిందండి.
అమ్మా, నీ మనసుకు నచ్చిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నా మామయ్యకి నువ్వు చేసింది ద్రోహం అమ్మా. ఎంత మంచి అన్నయ్య అయినా వీళ్ళ చెల్లి ఎవరితోనూ లేచిపోయింది అంటుంటే ఎవరు తట్టుకోలేరమ్మా. జరిగిపోయిందంతా విధి అని ఊరుకోమ్మా. ఇక జరగబోయేది నేను చూసుకుంటాను. నువ్వేడవకమ్మా. సిట్ డౌన్. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? 2 years అయింది. వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు, కానీ ఇంతవరకు మీరు వాళ్ళని కనిపెట్టలేకపోయారు. సార్ ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్. ఏమిటయ్యా ట్రేస్ అవుట్ చేసేది? వాళ్ళెవరో తెలుసా? వాళ్ళెంత డేంజరస్ మనుషులో తెలుసా? ముంబైలో రైలు బ్లాస్ట్ చేసిన కేసులో వీళ్ళు ప్రథమ ముద్దాయిలు. సార్ ఆల్మోస్ట్ వాళ్ళ జాడ కనిపెట్టేశాం. త్వరలోనే పట్టుకుంటాం సార్. మిస్టర్ మధు, వట్టి కబుర్లు చెప్పొద్దు. వారం రోజుల్లో వాళ్ళని పట్టుకోవాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఓకే? నువ్వా? అవును, నేనే. ఎవరది? నా వైఫు, నా పాప. మన వృత్తికిది అవసరమా? అరవకు. ఈ సొరంగం తవ్విన మేస్త్రి ఆల్రెడీ అయిపోయాడు అనుకుంటాను. నమస్తే బాస్. అరే రారా గుండు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇలా వచ్చావేంట్రా? ఇవన్నీ ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా ఇదేమైనా బియ్యం పప్పుల వ్యాపారం అనుకుంటున్నావా? మినిస్టర్ వస్తున్నాడని ఎక్కడికక్కడ సెక్యూరిటీ టైట్ చేశారు. అవతల కంగారు పడుతున్నారే. మదన్ డాడీ, ఎలా ఏర్పాటు చేశావు? రేపెళ్ళి ఉల్లిపాయలుడితో పంపించే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఓకేనా? అందుకేరా వెంకటరాయుడితో సంబంధం కలుపుకున్నది. ఇంకా చాలా ఉంది. సరే, పైకెళ్ళి ఏర్పాట్లు చేయడం. ఏమైందండి? అంతా సక్సెస్. తనననే ననన. ఆ? ఆ? ఏంటి అమ్మ ఇంత ధైర్యంగా వచ్చేసింది? ఇదేనా మా మామయ్య ఇల్లు? చాలా ధీమాగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దా. యాండి, ఏంటి? మీ మేనకోళ్ళు ఎవరికి ఇది మేనకోళ్ళు? నేను ఎవరికి రమ్మంది? మర్యాదగా యాండి, వెళ్ళిపోయి తల్లినే కాదనుకున్నాను. కూతురికి ఎక్కడేం పని? యాండి. అత్తయ్య, మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను. మామయ్య, నేను మీ అబ్బాయిని ప్రేమించాను. ఆహా, నేను అనుకుంటే మీ చెల్లిలాగా మీ అబ్బాయిని నేను తీసుకుని వెళ్ళిపోగలను. అలా కొట్టు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే మా మావయ్య గౌరవమే నాకు ముఖ్యం. ఆహా, ఒకే మాటలో మావని ఐస్ చేసేసింది. ఇలా చూడు మామయ్య, ఇది మా అమ్మ పుట్టినిల్లు, అంటే మా మేనమామిల్లు. నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. నన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఇక మీద ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటాను. అరెరెరెరె. నాకు మీసం పెడితే నేను అచ్చం మీలాగే ఉంటానని ఊళ్ళో అంతా అంటున్నారు. ఏంటి నవ్వు? నవ్వలేదండి, దగ్గాను. మా ఫ్యామిలీలో అంతా ఇలాగే దగ్గుతారు. చక్కటి ఫ్యామిలీ. అత్తయ్య, నా రూమ్ ఎక్కడా? మీరు చెప్పక్కర్లేదులే, నేనే చూసుకుంటాను. చిన్నానా, మేమిద్దరం కలవాలని మీరు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడేం మాట్లాడరే? అదే
వస్తూనే నన్ను ఇరికించేసిందే. రే వేస్ట్ ఫెలో, ఏంటి నాటకాలా? దాన్ని పెడిపోమని చెప్పు. యాండి ఊరుకోండి, ఏదో చిన్నపిల్ల తెలియక వచ్చేసింది. ఇప్పుడు దాన్ని బయటకు పంపిస్తే మన పరువే పోతుంది. తర్వాత నేనేదోటి చెప్పి పంపించేస్తాను. హే, మంజు నువ్వేంటి ఇక్కడ? నాన్న హలో బావా, నేనందర్నీ కలుసుకొనే ఇక్కడికొచ్చాను. ఈ రోజు వరకు నువ్వు నా అత్త కూతురని చెప్పనే లేదు. సమయం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను, కదిలా అయింది. అన్నీ నేను చూసుకుంటాను. ఉమ్, ఈ గెటప్ లో సూపర్ గా ఉన్నావు. పో బావా. ఇలా చూడండి, గోదావరిలో పట్టిన కొరమేనా. అబ్బా, ఎంత పెద్ద చేప! ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా? అక్క, ఈ చేపలను ఏం చేస్తావంటే బాగా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా దట్టించి అలాగే నూనెలో వేసి వేపి మన అమ్మ చేస్తే 2 వీధులకు వస్తుంది చూడు, అలా గుమ్మగుమ్మలు వచ్చేలా రుచిగా వండి తల బావకి, తోక అల్లుడికి, నడుము ముక్క తమ్ముడికి సపరేట్ గా వచ్చేలా చెయ్యి. ఏంటక్క, ఈ రోజు వంట అద్దరగొట్టేయాలి. దీన్ని బట్టి నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూస్తా. అత్తయ్య, నేను పెడతాను చేపల పులుసు. సరే అయితే నేను వస్తా. రే రే రే, ఎక్కడికి ఇది వెళ్తున్నావు? కొన్నోళ్ళకే తిరిగిచ్చేసి పక్క థియేటర్లో మా గురు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది, చూసొస్తా. రేయ్, ఏంటి చిన్నానా, నేను చేపల పులుసు బాగా పెడతాను. నువ్వు బాగా పెడతావని ఏంటి గ్యారంటీ? నేను గ్యారంటీరా, అది వండేటప్పుడు నేనేగా పక్కనుండేది. నమ్మచ్చా? నమ్మొచ్చు. సరే తీసుకో, బాగా చెయ్యి. నువ్వే తీసుకో. అక్క, వెళ్ళి 5 నిమిషాలు వచ్చేనా? కొట్టానంటేనా 5 నిమిషాలు ఎలా అవుతుందిరా? సరే 10 నిమిషాలు వస్తా. అయ్యో, చేపలు పచ్చిగా చూస్తేనే నోరుతుంది, వండితే ఇంకెలా ఉంటుందో. రే, ఆ? ఎందుకురా కాలిన పిల్లలు అలా తిరుగుతావు? ఉమ్. పోరా ఆ, పో. ఆ, కర్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఈ చేపలన్నీ నాకే సొంతం. అక్క అక్క, తొందరగా రాక్క, వచ్చి వడ్డించక్క. ఏంట్రా పీకి తగిన కోళ్ళు అలా అరుస్తావు? దంచేస్తుందక్క. ఉండ్రా, ఆ. బావగారు రాని. ఆయన ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు తినాలి? ముందు నాకు పెట్టు. వచ్చేసారు. వచ్చారా? అయితే తిన్నట్టే. ఏంటి పనికి పోతురాజు తిండికి తిమ్మరాజులాగా తిండికి ముందే వచ్చి కూర్చున్నాడు? రేయ్, అక్కడేంట్రా లుక్కు? నేను ఇంత మాట అన్నాక బావా నాకు గౌరవం ముఖ్యం, చేపలు ముఖ్యం కదా, లేచి వెళ్ళిపోవద్దు. అలా ఎలా లేచి వెళ్ళిపోతాం? అక్కని చూసుకోవద్దా ఏంటి? అక్కేమో నా పళ్ళిలో ఉందా? శక్తి, యాండి వాడితో మీకేంటండి? మీరు భోంచేయండి, మీకిష్టమని చేపల పులుసు చేశాను. చేపలు తెచ్చింది నేను, అది దృష్టిలో పెట్టుకో తినండి. ముందు ఆయన తిన్నే. ఆహా, వాసన గుబాళించేస్తుంది. అయ్యో, ఏంటండి మీరు? అయ్యయ్య బావా, ఎక్కడా? తినేటప్పుడా? వెయ్యి వెయ్యి వెయ్యి, పొట్టు కొట్టేస్తా. అదిగో ఆ సెంటర్ ముక్క. ఈ ముక్క అది నడుము ముక్కలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయే. మామా జలపాతం కారిపోతుంది. కారుతుందా? తిండంటే పడి చస్తావు. అక్క అక్క, ఒక ఉండ్రా, ముక్క ఇటు పని. ఆయన భోంచేస్తున్నారుగా. షేప్ చూస్తేనే షేక్ అయ్యేలా ఉన్నా. ఏయ్ బామ్మది తిను. పళ్ళెం తినాలి. అమ్మా ఇంకో పీస్ మా. ఇంకొకటా? వెళ్ళి సూపర్. లక్ష్మి, రాను నీ వంట డెవలప్ అయిపోతుంది. ఈ పులుసు పెట్టిన చేతికి వజ్రంతో గాజు చేయించు. అమ్మా కూతురా, వజ్రంతో గాజులు చేస్తాడట. రా 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 రా. ఎవరన్నా పిలుస్తున్నా? చేపలు చేసిన చెయ్యి. మరి ఈ చెయ్యి ఇది డూబు, గాజులు చేయాల్సిన చెయ్యి వస్తుంది. మంచి డిజైన్ లో చేయించండి. ఏంటి లక్ష్మి వాడు అనేది? అవునండి, చేపల పులుసు చేసింది మీ మేనకోళ్లే. ఇదే ఎవరు